ప్రశ్న అడుగుతున్నాము సూటిగా, మీరు పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారా లేదా, తగ్గిస్తారా లేదా అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పలేదు కదా అధ్యక్ష. దాని వాళ్ళు ఏం చెప్తారు 20 వినండి మరి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానం, మీరు చెప్పిన సమాధానమే. నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. మీ రోజులు వచ్చిన మాట రికార్డులో చూసుకోండి. నేనేమైనా కూర్చొని మరి చెప్తాను, కూర్చొని మాట్లాడేయండి. మంత్రి గారు చెప్పండి, కూర్చోండి. మంత్రి గారు మాట్లాడేయండి. మాట్లాడేయండి గారు చేరి చెప్పండి. మీరు వాళ్ళతో కాదు మాట్లాడండి. ఆయన చెప్పింది సార్ 22వ సంవత్సరంలో 2022వ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లోకి ఆ డబ్బులు రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిత్య దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు. ఆ డబ్బు ఇవ్వండి, ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్ల విద్యుత్ ఇస్తున్నారో, లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలిన జిల్లాలు వెళ్ళాలన్నారో, మా సుదృష్టం తవ్వాలన్నారో, వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా, తగ్గిందని చెప్పండి. ఎస్, రికార్డ్, ఫైన్, నో ఇష్యూ. అదే ఆ మాట చెప్పండి. అంతే మేము అడుగుతుంది స్టేట్ కోసం. అంతేగాని దానికి ఉపద్ఘాతాలు మా చరిత్రది మీ సార్. పోలవరం అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు. నేను వెళ్ళాను దానికి హోమ్ డేస్ చేసినప్పుడు ఐఎమ్ ది మ్యాన్. మా అద్భుతమైన కార్యక్రమంలో నాకు అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మేము మార్చారు రైట్. వీళ్ళు వచ్చి ఏం చెప్తారు సార్ వీళ్ళు. అయినా దానికి వెళ్ళట్లేదు. ఆ గొప్పలు మేము చెప్పుకోలేదు. కానీ ఇవాళ సూటిగా ప్రభుత్వం తగ్గిస్తుందా, ప్రభుత్వం తగ్గించట్లేదా సమాజం